నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో మంగళవారం జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రజాపాలన దినోత్సవంలో తాండూరు చెవెళ్ల శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డి, కాల యాదయ్య, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ట్రైనింగ్ కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ సిబ్బంది, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ అభివృద్ధికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులందరికీ నా నివాళులు. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, మరి నాతో పాటు శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న తాండూరు శాసనసభ్యులు గౌరవ మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చేవెళ్ల శాసనసభ్యులు గౌరవ కాల యాదయ్య గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు, జిల్లా కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ